ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఓ సినిమా మహిళ జీవితాన్ని మార్చేసింది. ఆ సినిమాలో చూసినటువంటి సీన్ను ఆమె నిజ జీవితంలో జరిగేలా స్వయాన ఆ కొడుకు సాయంతో చేసుకుంది. తోపుడు బండిపై కూరగాయలు అమ్మేటటువంటి సైదాపూర్ మండలం గొల్లెగూడానికి చెందిన వెంకటమ్మ అనే మహిళ సినిమా చూసి ఆ సినిమాలో విధంగా నాకు ఒక బండి కావాలి కొడుక అనగానే వాళ్ళ కొడుకు కూడా ఒక బండిని ఇప్పివ్వడంతో ఆమె జీవితమే మారిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు వెంకటమ్మ అయితే ఉన్నారు. ఒక టూ వీలర్ వాహనాన్ని ఎక్సెల్ టూ వీలర్ వాహనాన్ని ఆమె తీసుకొని ఇదే టూ వీలర్ పైన ఎన్నో ఏండ్లు కూడా ఆ కూరగాయలు అమ్మింది. అంతకు ముందు తోపుడు బండిపై ఈమె గ్రామంలో కానీ అటు పక్క ఉన్నటువంటి ఆకునూరు గ్రామంలో కూడా కూరగాయలు అమ్మేది. తర్వాత ఈ బండి తీసుకున్న తర్వాత ఆమె యొక్క లైఫే చేంజ్ అయిందని కూడా ఆమె చెప్తుంది. చెప్పండి వెంకటమ్మ గారు, అంటే ఈ బండి తీసుకోవాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? మీరు ఎన్ని సంవత్సరాలు ఈ బండి తీసుకొని? ఇప్పుడు బండి తీసుకొని 5 సంవత్సరాలు ఫస్ట్ కరోనా అప్పుడు తీసుకున్నా. నా కాళ్ళు నొప్పులు వచ్చేసరికి ఈ బండికి నేను ఒకసారి సినిమా చూసింటి. ఆ సినిమాలో ఒక అమ్మాయి తల్లి అన్నామే కొడుకుని బండిలో తీసుకుపోవంగా ఆయనకు నైలాన్లు కరపోతే అది ఒకసారి 2 సార్లు సినిమా చూసిన దాన్ని మైండ్ లో నింపుకొని గిట్ల బండి కావాలి కొడుక గిట్ల చేస్తే నడుతుంది, నా కాళ్ళు నడవత్తలేవు అమ్మ అని అంటే సెకండ్ బండి తీసుకుంటానని నేనంటే సెకండ్ బండి తీసుకుంటే నీకేమయ్యేది ఇలా ఏం తెలియదు కదమ్మా, కొత్త బండి తీసుకొని నీకు పిడి చేయిస్తుంది అని నా కొడుకు అన్నాడు. అదే ప్రకారంగా నా కొడుకు చేయించిండు. చేయించిన తర్వాత ఇప్పటికి 5 సంవత్సరాలు వెళ్ళి 6వ సంవత్సరం పడుతుంది. ఇదే బండి మీద నేను కూరగాయలు అమ్ముకుంటానా. ఇప్పుడు ఏ బండి ఎంత దూరం అయినా వెళ్తాను. నన్ను చూసి సుత ఒక 10 మంది 20 మంది సుత ఇకులంగులు ఇదే నా మనం ఇకులంగుల బండి చేయించుకొని కూరగాయలు కాకపోతే మసాలాలు బీసాలు అన్ని అమ్ముకుంటారు. వాళ్ళు సుత బాగుపడతారు. నాతోటి ఒక 10 మంది బాగుపడ్డారు. అంటే ఇప్పుడు మీరు అంటే ఇది వరకు అంటే ఎట్లా అమ్మేది కూరగాయలు? ఏ రకంగా తల మీద పెట్టుకుని అమ్మేదా, తోపుడు బండి ఇట్లా ఉండేనా? తల మీద పెట్టి అమ్మలే, నూకుడు బండి మీద పెట్టి అమ్మేది. నేను ఏ రోజు తల మీద పెట్టిన ఫస్ట్ నేను నూకుడు బండి చేయించుకొని కరీంనగర్ తీసుకొని సార్ వేసుకొని వచ్చి అమ్మిన. ఆ బండి మీద అమ్మి మోకాలు నొప్పులు వస్తేనే మళ్ళీ ఈ బండి చేయించుకున్నా. ఈ బండి చేయించుకున్న తర్వాత ఈ దీంతో మొత్తం లాభ అయిపోయినాక నాకు షుగర్ ఒక బీబీ రెడీ అయితే మళ్ళీ ఇది మరిచి ఇప్పుడు న్యూట్రిషన్ సెంటర్లో పనిచేస్తున్నా. ఇప్పుడు బల్కగా హాయిగా తగ్గించుకొని 14 కిలోల వేడి తగ్గిన. ఇప్పుడు కొంతమందికి నోటి సాయం చేస్తున్నా. నోటి సాయం అంటే ప్రతి రోగానికి ఉన్నది, హెల్త్ కు ఉన్నది, ఆరోగ్యానికి ఉన్నది, ఏటు దగ్గరలను ఉన్నది, ఏటు వెరగాలను ఉన్నది, వర్షమంలోకి ఉన్నది, పచ్చవాతానికి ఉన్నది. ప్రతి మన బాడీలో ఎన్ని రోగాలు ఉన్నాయో అన్ని రోగాలకు న్యూట్రిషన్ ఫుడ్ ఉన్నది. దాన్ని నేను సప్లై చేస్తున్నా. ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు ఈ బండి మీద పోతా అంటే జనాలు అంటే ఏమంటారు, అరే గీమెకి బండి మీద పోతుందనే విమర్శలు ఇట్లా వచ్చినాయా, లేకపోతే ఎవరైనా సంబరపడతారా? చూసిన ఏమంటారు? చూసిన వాళ్ళు ఆయమ్మ మంచిగా నడుపుతామని బాగా చెప్తారు. వాళ్ళే పోలీసు వాళ్ళు సుత మంచిగా పోవమ్మని చెప్తారు. మంచిగా డోక లేకుండా పోతాం అమ్మ అంటారు. ఎక్కడ భయపడకుండా పోతాను అమ్మ, నువ్వు మొత్తం మీద టాండేట్ అమ్మని చేయట చేస్తారు. నాకు మొత్తం చేస్తారు. అంటే ఇది బండి అంటే ఎన్ని రోజులు నేర్చుకోవడం? చాలా మంది ఒక సైకిల్ నేర్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు, కింద మీద పడతా అంటారు. అంటే ఈ బండి నువ్వు నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? అంటే ఏమైనా ప్రాబ్లం అయితే ఎట్లా పరిస్థితి? అయితే ఒకసారి ఉట్టి బండి విన్నే మా కొడుకు తీసుకుపోయిండు. ఇట్లా కదా అమ్మ గట్లా అని చెప్పిండు. మళ్ళీ పిడి చేసుకొచ్చి బండి ఒక 1 నెల రోజులు ఉట్టిగా నేను ఇంటికాడనే అసలు మన ఇది ఎక్కడి ఇది మనం పల్లెల్లోనే సరపాట వారికి ఓడు మళ్ళీ వచ్చింది. ఉట్టిగున్నప్పుడు సరపాట ఖాళీ కదా, ఖాళీతలం కదా, చిన్న 15 రోజులు నడుపుకున్నా. ఇక డైరెక్ట్ హుజరాబాద్కి చంపిన. 4కి లేచి అడిపోయేసరికి 6:30 అయింది. ఆడ కూరగాయలు తీసుకొని దీని వేసుకొని మెల్ల వచ్చేసరికి ఈడికి వచ్చేసరికి 8 అయింది. 8 వరకు ఇన్ని అమ్ముకొని 10 వరకు ఇల్లు చేరిన. 10-11 వరకు ఇల్లు చేరిన. ఇక అదే టెరింగ్. రోజు 3కి లేచిపోడు, 4కి కూరగాయలు తీసుకున్నాడు, మళ్ళీ 6కి పోయి పల్లెల్లో అమ్ముకున్నాడు, ఇంటికి కూడా వాడుగా అని చెప్తాడు. అంతే. అదే మొత్తం మెనగా నాకు ఎక్కడి పోయినా ఏ తోపంటి పోవాలన్నది నా కొడుకే నేర్పిండు. వచ్చేటప్పుడు ఏ సైడ్ నుంచి రావాలన్నా కొడుకే చెప్పిండు. ఒక 4 సార్లు చెప్పిండు, గతం వేసి పెట్టిండు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోతానవమ్మా, నువ్వు ఎట్లా పోతానవమ్మా అని సుతా అడగడు. నేను హుజరాబాద్ పోతా, కరీంనగర్ పోతా, ఇటు హన్మకొండ దాకా పోతా, ఇటు నరసింహపురం, కొత్తకొండ, మునకనూరు,
హుషినాబాద్ అన్ని తిరుగుతావు. అన్ని తిరుగుతాం. చక్కర్లు కొట్టేస్తావు. మన అవసరం ఉన్నప్పుడు పోవడే కదా, మన టైం కు బస్సు అందది, ఇదే బస్సు, ఇదే బస్. ఇది ఉన్నాక మనం ఎందుకు పోడు, అంతే నా పని. అంటే ఎట్లా అనిపిస్తుంది నీకు మరి? అంటే ఇప్పుడు ఇవాళ చాలా మంది కూడా నడపాలంటే ఇబ్బంది పడతారు, అది అబ్బా భయపడతా ఉంటారు. ఇవన్నీ గ్రామాలు తిరుగుతున్నావు, హుజురాబాద్, కరీంనగర్, పెద్ద పెద్ద పట్టణాలకు కూడా పోతున్నావు కదా. అంటే నీకు ఒక మహిళగా మళ్ళీ నువ్వు దాదాపుగా చాలా వయసు మీద పడ్డది కదా నీకు, అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు తిరుగుతా అంటే? ఆ కాలంలో తిరగలేదు కదా, ఇప్పుడు తిరుగుతున్నావు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఈ కాలం నాడు ఇట్లా తిరగాలంటే మనకు మంచిగా ఉన్నది. ఇది ఎవరికి ఆశపడకుండా కదా బతికేది, మన కాలం మీద మనం నిల్చున్నట్టు, దేంతో సంబంధం లేదు. మనం ఎక్కడికి పోయినా ఫ్రీగా పోవాలి, అంతే, ఎంజాయ్ చేయాలి. అంతేగాని భయపడుకుంటూ పోతే వెంకకే ఉంటాం, ముందు ఓం ఎంతవరకు పోతాడే బిరాయికి ఉన్నది. కానీ దాన్ని ఎట్ట దాటాలన్నది ఏం లేదు. దానికి వెనకాడ కొద్దిగా సూ చేసుకోవాలి, మళ్ళీ చాలు చేసుకోవాలి, అంతే. అదే ఉన్నది ఎత్తుకట్ట అంటే మనం నువ్వు ఇక్కడనే ఉంటావు, మరి ఎవరితో బాలి ఇంకా మళ్ళా. అందు గురించి ఏం తర్వాత వెళ్తా నేను. అంటే మామూలుగా ఎంత పెట్రోల్ పోయిస్తావు రోజు? ఎన్ని వందల పెట్రోల్ పోయిస్తావు? ఎంత దూరం తిరిగేస్తావు? నేను వాడుకున్నంత వరకు హుజరాబాద్ పోతా. హుజరాబాద్ పోయి వచ్చి నేను మళ్ళీ 2 పల్లెలు తిరిగేటట్టు 200 పోసుకుంటా. 2 రోజులు 2 పల్లెలు 3 పల్లెలు తిరుగుతా. హుజరాబాద్ పోతా, హుజరాబాద్ నుంచి మళ్ళీ వస్తా, మళ్ళా నింపుకొని మళ్ళీ పోతా. మనం వాడుకున్నట్టే అవుతుంది, అది వాడుకున్న తీరు. సో చూసారు కదా, ఎంతో మందికి కూడా ఈమె ఇన్స్పిరేషన్ గా కూడా మనం తీసుకోవచ్చు. ఏంటంటే ఒక మహిళ అయి ఉండి కూడా, వృద్ధురాలు అయి ఉండి కూడా ఎక్కడా కూడా భయపడకుండా, మనం అంటే ఎత్తుగడ్డ ఎక్కాలంటే ఎదిరిస్తేనే మనం అది దాటగలం. దాన్ని చూసి మనం భయపడితే ఇక్కడే మనం ఉంటామంటూ కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలను కూడా ఆమె తెలపడం అయితే జరిగింది. అంటే ఈమె ఎంతో మందికి కూడా ఈ సైదాపూర్ కావచ్చు, హుస్నాబాద్ కావచ్చు, ఈ ప్రాంతంలో ఎంతో మందికి కూడా ఈమె వెంకటమ్మ అంటేనే ఒక ఆదర్శంగా మాత్రం నిలుస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ.